హాయ్ అండి, వెల్కమ్ టు విజయాస్ దాసరి. ఎటువంటి మసాలాలు లేకుండా ఎగ్ బాయిల్ చేయకుండా ఇట్లా ఎగ్ని బ్రేక్ చేసుకుని టమాటోస్లో సింపుల్గా చేసుకునే కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అందరూ ట్రై చేయండి. ముందుగా దీనికి ఒక అరకేజీ టమాటోస్ దాకా కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక 7 గుడ్లు దాకా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. ఈ కడాయిలో ఈ రెసిపీకి సరిపడా ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి. కొంచెం వెడల్పాటి కడాయి అయితేనే బెటరు, ఎందుకంటే తర్వాత మనం దీంట్లో ఎగ్స్ని బ్రేక్ చేసుకుంటాం కాబట్టి అవి ఫ్రీగా బాయిల్ అవ్వడానికి బాగుంటుంది. ఇప్పుడు హీట్ చేసుకున్న ఆయిల్లో 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకునేటప్పుడే 1 స్పూను పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ రెసిపీకి మాత్రం టమాటోస్ బాగా సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది, ఫాస్ట్గా మగ్గిపోతాయి. ఈ ఫ్రై అయిపోయిన ఉల్లిపాయ, పచ్చిమిర్చిలో ఈ సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే దీంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. మూత పెట్టుకొని మగ్గనివ్వటం వల్ల చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. బ్యాచిలర్స్కి అసలు కుకింగ్ అనేది రాని వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. జస్ట్ మన వీడియో చూసి అట్లా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా. లంచ్ బాక్స్లోకి అయితే అసలు చాలా ఫాస్ట్గా హెల్తీగా ఉంటే మంచి రెసిపీ అని చెప్పొచ్చు. చాలా తొందరగా అయిపోతుంది. ఎగ్స్ని బాయిల్ చేసుకోవటం లేదంటే బాగా ఫ్రై చేయటం ఇలాంటిది ఏమీ లేదు. ఇట్లా జస్ట్ బీట్ చేసుకొని ఫాస్ట్గా అయిపోతుంది. ఒకసారి మూత తీసుకొని ఈ టమాటోస్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొంచెం మగ్గనివ్వాలి. ఈ టమాటోస్ కుక్ అయ్యేదాకా ఇంక ఇదే ప్రాసెస్ అండి, మనం ఇంకేం చేయని అవసరం లేదు, చాలా ఈజీగా. ఈ టమాటోస్ అన్నీ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఎగ్ని మనం అట్లా బ్రేక్ చేసుకొని అసలు ఆ ఎగ్ని మీరు ఎక్కడ కూడా కదపొద్దు. జస్ట్ ఇట్లాగా టమాటోస్ని చాలా జాగ్రత్తగా పక్కకు తీసుకొని ఈ ఎగ్స్ని అనేది అలా బ్రేక్ చేసుకోండి. ప్రతి ఎగ్ని కూడా అట్లాగా కొంచెం అటు ఇటు జరుపుకొని ఈ టమాటో గ్రేవీని ఈ ఎగ్స్ అనేది బ్రేక్ చేసుకుంటే చాలు. ఈ 7 ఎగ్స్ని కూడా ఇట్లా జాగ్రత్తగా బీట్ చేసుకొని దాంట్లో మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. కారం అయితే ఇంతవరకు వేసుకోలేదండి మనం. ఈ ఎగ్స్ అనేవి బాగా కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలి. ఈ కర్రీ నాటు టమాటోస్తో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మనకైతే అవైలబుల్గా దొరకలేదు. మీకు కనుక అవైలబుల్గా ఉంటే నాటు టమాటోస్తో చేయడానికి ఇంకా ట్రై చేయండి. ఇవన్నీ కూడా కుక్ అయ్యేలాగా మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఈ ఎగ్స్ వేసుకున్నప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలి ఫ్లేమ్ని. ఇప్పుడు మూత తీసుకొని ఈ బాయిల్ అయిన ఎగ్ని చిన్నగా మనం టర్న్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాతే ఈ ఎగ్ని తిరగవేసుకోండి, లేదంటే మళ్ళీ అది పేస్ట్ లాగా అయిపోతుంది. ఈ వేసుకున్న ఎగ్స్ అన్నీ కూడా ఒకసారి అన్నీ టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇవన్నీ కూడా టర్న్ చేసుకొని ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 స్పూన్ దాకా కారం వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఏ మసాలాలు వేయకపోయినా కూడా అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో. కారం వేసుకున్న తర్వాత కూడా ఈ ఎగ్ అనేది బ్రేక్ చేయకుండా చక్కగా మీరు పైన అట్లా మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇంకొంచెం మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, కారం వేసిన తర్వాత జస్ట్ ఇట్లాగా మనం ఈ ఎగ్ పీసెస్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి. ఇంకా కూరని అయితే కలపనవసరం లేదు. ఇప్పుడు మూత పెట్టుకొని ఇలా మగ్గిచ్చేసిన తర్వాత వేడివేడిగా ఈ ఎగ్ బ్రేక్ చేసుకున్న టమాటోస్ కర్రీ చాలా చాలా టేస్టీగా తయారైంది. దీంట్లో కొంచెం కొత్తిమీర చల్లుకోండి, అంతేనండి, చాలా ఈజీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్స్ విజయాస్ దాసరి.